శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైనవి. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటికి పంపుతాయి. అలాంటి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే సమస్యే. మూత్రపిండాల్లో రాళ్లు చిన్న ఇసుక రేణువుల్లా మొదలై క్రమంగా పెద్దవవుతాయి. ఇటీవలి కాలంలో చాలా మందిలో ఈ సమస్య పెరిగిపోతుంది. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? రాకుండా నివారించాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం నీటి లోపమని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినంత నీరు అందకపోతే మూత్రంలో కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలైట్ వంటి పదార్థాలు పేరుకుపోయి అవి స్ఫటికాల్లాగా చివరకు రాళ్లుగా మారుతాయి. ఉప్పు అతిగా తినడం, ప్రోటీన్ అవసరానికి మించి అతిగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో గతంలో ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఉంటే వారి వారసులకు ఆ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. మరికొన్ని కారణాలు కూడా ఇందుకు దారి తీయవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన వారికి విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా అనిపించడం, రక్తం కనిపించడం, తరచూ మూత్రం రావడం లాంటివి జరుగుతుంటాయి. నీళ్లు సరిగ్గా తాగకపోవడం. ఎవరు రోజుకి లీటర్ కన్నా నీళ్లు తక్కువ తాగుతారో వాళ్ళకి ఆల్మోస్ట్ 20% ఛాన్స్ ఉంది కిడ్నీ స్టోన్స్ రావడానికి. ఎవరు రోజుకి 2.5 నుంచి 3 లీటర్ నీళ్లు తాగుతారో వాళ్ళ కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం 1% మాత్రమే. అంత వ్యత్యాసం వస్తుంది ఇద్దరికీను. నెక్స్ట్ ఉప్పు ఎక్కువ తినడం, సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. బ్లడ్లో కాల్షియం ఎక్కువ ఉండడం కానీ, యూరిన్లో కాల్షియం పోవడం కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఫాస్ఫరస్ ఇలాంటి చాలా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా శరీరానికి సరిపడా నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచగా మారుతుంది. దీనివల్ల రాళ్లు ఏర్పడకుండా ఉండే రిస్క్ చాలా తగ్గుతుంది. శరీరానికి సరిపడినంతే ప్రోటీన్ తీసుకోవాలి. సోడియం ఎక్కువగా ఉండే ఉప్పును తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లాంటివి తగ్గించాలి. నిమ్మరసం, కొబ్బరి నీరు, ఉసిరి, పచ్చి కూరగాయలు, పండ్లు వంటివి అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిలను తగ్గించి కిడ్నీలో రాళ్లను ఏర్పడకుండా ఉండేందుకు సహాయపడతాయి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే నడుములో నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఒక పక్క చాలా సివియర్ పెయిన్ వస్తుంది. కానీ స్కాన్లో మాత్రం కిడ్నీస్లో కాకుండా యూరిన్ ట్యూబ్లో ఉంటే మాత్రం దానివల్ల నొప్పి అంటాం. కిడ్నీస్లో ఉంటే ఏ నొప్పి ఉండదు. 4 mm స్టోన్స్ ఉంటే యూజువల్గా వాటి మన అవే పడిపోతాయి. 4 to 5 mm స్టోన్స్. 5 కంటే ఎక్కువ ఉంటే మాత్రం యూరిన్ ట్యూబ్లో అవి అడ్డిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు యూరాలజిస్ట్ చేత యూరిన్ జాగా నుంచి పైప్స్ పైకి పెట్టేసి దీన్ని RIRS అంటాం. అప్పుడు ఆ స్టోన్ని బయటకు తీసేసి ఒక స్టెంట్ పెట్టేసి ఆ స్టెంట్ని 1 నెల తర్వాత తీసేసి ప్లాన్ చేస్తాం. ఇది యూజువల్ ట్రీట్మెంట్ కిడ్నీ స్టోన్స్కి.